సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్గా ఈ సమాచార సాంకేతిక వ్యవస్థ గురించి కానీ దేనికైనా సరే హయ్యెస్ట్ మనకి టోటల్ రెగ్యులేషన్ భారతదేశంలో రెగ్యులేటింగ్ బాడీ అనేది సమాచార మంత్రిత్వ శాఖ అంటాం కదా, అది రెగ్యులేటింగ్ బాడీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. సో దాని కిందన ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ అదే డిపార్ట్మెంట్, అలాగే ఇంకోటి సమాచార సాంకేతిక వ్యవస్థ మా డిపార్ట్మెంట్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇవన్నీ అనమాట. సో మొట్టమొదటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, అక్కడి నుంచి మనం లోనికి ప్రవేశిద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి లోనికి. ఇదేంటి జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండి, ఈ పాలసీ మన ఇప్పుడు సమాచార సాంకేతిక అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి పాలసీస్ కానీ, అలాగే పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, ఆ ఎవాల్యుయేషన్ కానీ, రివ్యూలు కానీ, మానిటరింగ్ కానీ, సో ప్రతిదీ రీసెర్చ్ కానీ అన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఓటి అంటాం కదా, టెలికమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. సో ఇది మనకంట రీసెంట్ ఇయర్స్లో ఇండియన్ టెలికాం సెక్టర్ ఎంత బాగా గ్రో అయిందంటే, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ టెలిఫోన్ నెట్వర్క్ ఆఫ్టర్ చైనా. ప్రపంచంలోనే రెండవ లార్జెస్ట్ టెలిఫోన్ నెట్వర్క్ చైనా తర్వాత అనమాట. సో మనకి ఇప్పుడు ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, ఈ టెలికాము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాము రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది, ఎవరు తర్వాత ఉంటారు అని చూస్తే కనుక, ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా సరే, దీనికి సంబంధించిన ఏదైనా వివాదం వస్తే ఫస్ట్ ఎవరికి మన ఎవరి దగ్గరికి వెళ్తామంటే ట్రాయ్, TRAI అంటే మనకి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. 1997లో ఇది ఫామ్ అయిందనమాట. ఫస్ట్ ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ వస్తే కనుక రిజాల్వ్ చేయడానికి ట్రాయ్కి ఇస్తారట. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ట్రాయ్కి ఇస్తారు. సో ఒకవేళ అక్కడ ట్రాయ్లో అది పరిష్కారం అవ్వలేదనుకోండి, అప్పుడు దానిని టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్, టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్, అపిలేట్ అనేది అపీల్ చేసుకోవడం, ట్రిబ్యునల్ అనమాట. సో టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్, దాన్నే TDSAT అంటారట. దీన్ని టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్. ఇది మనకి 2000లో దీన్ని ప్రారంభించారు. ట్రాయ్ తర్వాత టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ అనేది 2000 సంవత్సరంలో ప్రారంభించారు. సో ఇక్కడ ఈ టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ కూడా సాల్వ్ చేయలేకపోతే అప్పుడు అక్కడ సుప్రీంకోర్టు డెసిషన్ ఫైనల్ అవుతుంది. సో ఫస్ట్ ట్రాయ్, ఆ తర్వాత ఏమో టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్, ఆ తర్వాత సుప్రీంకోర్టు. ఇందులో జనరల్గా సుప్రీంకోర్టు అది అక్కడ చైర్పర్సన్, మెంబర్స్ ఇన్ జనరల్గా ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ఎవరెవరు మనకు అనవసరం. ట్రాయ్ గురించి వెళ్దాం, లోనికి ప్రవేశిద్దాం. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 20th February 1997. ఈ డేట్లో అవసరం లేదు. ఎందుకంటే గనక భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థను బాగా అభివృద్ధి చేయడానికి, టు నర్చర్ అండ్ డెవలప్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, అది దీని తాలూకా ప్రధానమైన ఉద్దేశం. ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే దానికి సంబంధించిన టారిఫ్స్, అవి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, డైరెక్ట్ హోమ్ సర్వీసెస్, అన్ని సేవలకు సంబంధించి కూడా ఒక నియంత్రణ విభాగం ఉండాలని చెప్పి ట్రాయ్ని పెట్టడం జరిగింది. సో 2016లో ఒక చేంజ్ ఏంటంటే ఈ ట్రాయ్కి సంబంధించి కన్జ్యూమర్స్ హ్యావ్ బీన్ కాంపన్సేటెడ్ ఫర్ కాల్ డ్రాప్స్ అండర్ ట్రాయ్ రూల్. ట్రాయ్ దీని ప్రకారము కాల్ డ్రాప్ ఏదైనా అయితే కనుక అంటే మనకి ₹1 ఫర్ ఎవ్రీ డ్రాప్డ్ కాల్, అయితే 3 డ్రాప్డ్ కాల్స్ మాత్రం ఇస్తారట రోజుకి. అదే ఒక డ్రాప్డ్ కాల్ వస్తే కనుక కన్జ్యూమర్కి ₹1 ఇవ్వాలంట, ఆ కన్సర్న్డ్ ఏజెన్సీ అనమాట. సో అలాగని చెప్పి డ్రాప్ అయిపోతున్నాయంటే డబ్బులు ఇచ్చేది కాకుండా మ్యాక్సిమం 3 డ్రాప్డ్ కాల్స్ వరకు అది ఇవ్వడం జరిగింది. ఇది 2016లో చేయడం జరిగింది.
ఇదొకటి ఇంపార్టెంట్. దీని తర్వాత ట్రాయ్ గురించి మనం చూస్తే కనుక రీసెంట్గా ట్రాయ్ 3 యాప్స్ లాంచ్ చేసింది. సో ఒకటి మై కాల్ యాప్, 2 మై స్పీడ్ యాప్, అండ్ థర్డ్ వన్ ఈస్ రోబో 2.0 లాగా డు నాట్ డిస్టర్బ్ 2.0. సో 3 యాప్స్ డిజైన్ చేసింది. మై కాల్ యాప్, మై స్పీడ్ యాప్ అండ్ డు నాట్ డిస్టర్బ్ యాప్ అనేవి 3 యాప్స్ 2017 నుంచి లాంచ్ చేసిందంట. 2017 నుంచి అనమాట. సో ట్రాయ్ అనేది మనకి మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి చూస్తుందన్నమాట. సో అందువలన ట్రాయ్ హ్యాస్ ప్రపోజ్డ్ 2022లో మనకి వాణి WANI దాన్నే వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటారు దాన్ని. సో వాణి అనేదాన్ని వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, వైఫై ఇవ్వడం అందరికీ అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది అదే మనకి ఏ ప్రోగ్రామ్ అయింది, వాణి డెహ్రాడూన్లో ప్రారంభించారు దీన్ని, పిఎం వాణి అనమాట. ఇది 2024 కల్లా 1,99,930 పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ పెట్టారు. అలాగే అగ్రిగేటర్స్ అని, యాప్ ప్రొవైడర్స్ అని చాలా చాలా పెద్ద ప్రోగ్రామ్ అనమాట. అది ట్రాయ్ చేయడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసాము, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చూసాము, తర్వాత ట్రాయ్ గురించి చూసాము, TDSAT అండ్ ట్రిబ్యునల్స్ గురించి చూసాము, అలాగే ట్రాయ్ గురించి బ్రీఫ్ కంటెంట్ మనం చూడడం జరిగింది. అలాగే 3 యాప్స్ గురించి చూసాం, అది మై కాల్, మై స్పీడ్ అండ్ డు నాట్ డిస్టర్బ్ యాప్ గురించి మనం చూసాం. సో పిఎం వాణి ఇందాక చెప్పేశాం కదా, ఎప్పుడైనా ఒక పేరు చదివితే అదేంటో చదువుకోవాలి కదా. సో పిఎం వాణి, ఆ వాణి నుండి పిఎం వాణి అంటే, పిఎం వాణి అనేది పబ్లిక్ వైఫై ప్లాన్ అప్రూవ్డ్ ఇన్ December 2020. అందరికీ వైఫై అనేది ఉండాలని దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఆల్రెడీ చెప్పాం, రికమెండేషన్ ఆర్కిటెక్చర్ ఇచ్చింది ట్రాయ్ అని చెప్పనమాట. సో పబ్లిక్ వైఫై స్పాట్స్ అనేది పబ్లిక్ డేటా ఆఫీసెస్ ద్వారా భారతదేశం అంతటా ప్రొవైడ్ చేస్తారట. దీనికి కొంతమంది అగ్రిగేటర్స్ ఉంటారు, కొంతమంది యాప్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు. సో ఇది ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ పబ్లిక్ వైఫై ఆర్ ఇంటర్నెట్, పిఎం వాణి. సో పిఎం వాణి తర్వాత రీసెంట్గా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది, ఐటీ రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఏవి లేటెస్ట్ రూల్స్ ఏ సంవత్సరంలో అమెండ్ చేయబడ్డాయి, సమాచార సాంకేతిక వ్యవస్థకు సంబంధించి ఇటీవల కాలంలో చేయబడిన రూల్స్ ఏ సంవత్సరానివి, 2021 రూల్స్ వచ్చాయి. దాన్ని అమెండ్మెంట్స్ అవిని మళ్ళీని 2024లో మార్చారనమాట. సో 21లో ఏం రూల్స్ రూల్స్ ఐటీ సెక్టర్ సమాచార సాంకేతిక వ్యవస్థకు సంబంధించి రెగ్యులేషన్స్ యాక్ట్ తర్వాత రూల్స్ ఇస్తుంది. ఆ రూల్స్ ఇప్పుడు మనకి దిశానిర్దేశం చేస్తాయి. సో రూల్స్ ఏంటి చూద్దాం. సో జనరల్గా ఇక్కడ ఇది ఓటీటీ డిజిటల్ పోర్టల్స్ ఉన్నాయి కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్. అక్కడ ఓటీటీ, అక్కడ గ్రీవియన్స్, దానికి మనకి ఏదైనా తేడా వచ్చింది దాన్ని మరి ఎవరో వాళ్ళు తీర్చాలి కదా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఈ డిజిటల్ పోర్టల్స్ కానీ సంబంధించిన ఆ వివాదాలను ఏదైనా పరిష్కరించే ఒక సిస్టమ్ ఉండాలి అనేది ఇట్ మ్యాండేట్స్ పెట్టింది ఒకటి. అలాగే ఇప్పుడు ఏదైనా మిస్యూజ్ అయింది అనుకోండి, అందులో వెంటనే మనం వెళ్ళాలి కదా ఒకటి. అలాగే ఇక్కడ ఒక ఒక ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ ఉండాలి, ఒక నోడల్ కాంటాక్ట్ పర్సన్ 24/7 ఉండాలి, ఎవరికి వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. సో అలాగే 24 అవర్స్ ఒక గ్రీవియన్స్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలని జనరల్ రూల్స్ అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్కి పనికొచ్చే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వెళ్ళిందనుకోండి సోషల్ మీడియాలో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో కానీ, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించింది, అక్కడ ఏదైనా ఆమె తాలూకా ఏమంటారు ఇంటిగ్రిటీకి దెబ్బతినే కంటెంట్ ఏదైనా సరే అక్కడ పెట్టడం జరిగింది అయితే కనుక, అవి వితిన్ 24 అవర్స్లో ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి. ఉమెన్ కంప్లైంట్ చేసిన 24 గంటల లోపల ఆ కంటెంట్ ఏదైనా సరే ఉమెన్స్ ఇంటిగ్రిటీకి సంబంధించింది రిమూవ్ చేయాలంట. అలాగే వాళ్ళు మంత్లీ రిపోర్ట్ పబ్లిష్ చేయాలట, వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వీళ్ళందరూ. మాకు ఈ కంటెంట్ అంతా అంటే
ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఇలాగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మా దగ్గర అంతా బాగానే ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి. ఇది కాకుండా ఎవరైనా సరే ఆ కంటెంట్ రిమూవ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, అక్కడ ఆ కంటెంట్ వాళ్ళు రిమూవ్ చేయలేదు. అప్పుడు అక్కడ ఏంటంటే కుడ్ ఫేస్ ఎ బ్యాన్. వాళ్ళు బ్యాన్ చేయబడతారు. రీసెంట్‌గా ఒక యాప్‌ని కొన్నాళ్ళు సస్పెన్షన్‌లో ఉంచారు భారతదేశంలో. టెలిగ్రామ్‌ని సస్పెన్షన్‌లో ఉంచడం జరిగిందనమాట. సో, అది వాళ్ళు బ్యాన్ చేయబడతారు. అలాగే వాళ్ళకి జనరల్‌గా ఇంటర్మీడియరీ అని ఒక పదం ఉందండి ఇక్కడ ఇందులో. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరైతే సోషల్ మీడియా కంపెనీలు ఇంటర్మీడియరీస్ మధ్యవర్తులు అనుకుందాం పోనీ. ఇంటర్మీడియరీస్ అంటే సోషల్ మీడియా కంపెనీ ఏదైనా ఉందనుకోండి, అది 50,00,000 కంటే రిజిస్టర్డ్ యూజర్స్ గనక ఎక్కువగా ఉంటే 50,00,000 మినిమమ్ 50,00,000 ఉంటే గనక వాళ్ళని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అని అంటారట. సిగ్నిఫికెంట్ గుర్తించదగిన సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల మధ్యవర్తులు అని డిఫైన్ చేశారు ఈ రూల్స్‌లో. ఆ హోదా తీసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోదా వల్ల కొన్ని ఫెసిలిటీస్ ఆళ్ళకిస్తున్నారట. అవి తీసేయడం జరుగుతారు. అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటారు వాళ్ళ మీద. క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. సో, ఇది 21లో వచ్చాయి. సో, రీసెంట్ అప్‌డేట్స్ మనకి రీసెంట్‌గా 2023లో ఈ రూల్స్‌కి అమెండ్మెంట్స్ వచ్చాయట. అందులో అప్‌డేట్స్ ఏంటంటే ఇక్కడ ఫాల్స్ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని మొత్తం తీసేయడానికి, ప్రొహిబిట్ చేయడానికి, తీసేయడం అనమాట ఒకటి. అలాగే ఆన్‌లైన్ గేమింగ్‌ని రెగ్యులేట్ చేయడానికి. ఆన్‌లైన్ గేమింగ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగు మనకి జీఎస్టీలో కూడా ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్స్ పెట్టి క్రియేట్ చేయడం జరిగింది. లేకపోతే ఎక్కడ టాక్స్ రావట్లేదు. కోట్ల కోట్లు ఆడేస్తున్నారు ఆన్‌లైన్ గేమింగ్. ఎప్పుడైనా సరే ఇందాక చెప్పిన ఇంటర్మీడియేట్స్ అన్నాం కదా! సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియేట్స్ ఆర్ ఇంటర్మీడియేట్స్ ఎవరైనా సరే, ఏదైనా సరే ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో పీఐబీ అంటాం అనమాట. పీఐబీ ఆర్ ఎనీ ఆథరైజ్డ్ సెంట్రల్లీ ఏజెన్సీ. ఎనీ గుర్తింపబడ్డ కేంద్ర సంస్థ ఏదైనా సరే గనక వాళ్ళు ఈ కంటెంట్ ఫేకు అని కన్ఫర్మ్ చేస్తే దాన్ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు రిమూవ్ చేయాలి. ఈ ఫేక్ కంటెంట్‌ని ఇమ్మీడియేట్‌గా రిమూవ్ చేయాలి. అలాగే ఆన్‌లైన్ గేమ్స్ కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎగ్జామ్‌లో మనకు పడవు. అది కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. సో, దీని తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి 2023 అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ నోటిఫైడ్ న్యూ రూల్స్ అండర్ ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. అక్కడ ఒకవేళ చాలా మంచి పాయింట్ ఇది ఇందులో ఉన్నది. టు గవర్న్ లాఫుల్ ఇంటర్సెప్షన్ ఆఫ్ మెసేజెస్ ఫర్ అన్‌ఫోర్‌సీన్ కండిషన్ ఈవెన్ నాట్ డిఫైన్డ్. అంటే ఏంటి? అసలు అందులో చెప్పబడలేదు. అవేవైనా సరే. డిఫైన్ చేయకపోయినా సరే, అవి ఆ మెసేజెస్‌ని అక్కడ ఇంటర్సెప్ట్ అంటే వాటిల్ని తీసేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైము ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌ని రీప్లేస్ చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది మనకి 1951లో వచ్చిందట. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం అనేది మనకి అది రూల్స్ యాక్ట్ అండ్ రూల్స్ 1951లో వచ్చిందనమాట. సో, దానిని ఇప్పుడు కొత్త చట్టం పేరేంటి? టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ఆ రూల్స్ తర్వాత 24లో చేయడం జరిగింది. యాక్ట్ అయితే 2023. ఏ యాక్ట్‌ని రీప్లేస్ చేసింది టెలికమ్యూనికేషన్ 2023 యాక్ట్? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1951 దాన్ని రీప్లేస్ చేసింది. సో, ఇప్పుడు కొత్తది మనకిప్పుడు ఉన్న అమల్లో ఉన్న చట్టం ఏంటంటే గనక టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 దానికి రూల్స్ 2024లో చేశారు. రూల్స్ అనేది యాక్ట్ అనేది పార్లమెంట్‌లో చేస్తారు. ఆ తర్వాత రూల్స్ ఆ కన్సర్న్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా రూల్స్ అన్ని పెట్టుకుంటారన్నమాట. సో, యాక్ట్ ప్రామాణికమా? రూల్స్ ప్రామాణికం అంటే ఎప్పుడు యాక్టే ప్రామాణికం. బికాజ్ దట్ ఈస్ ఎనాక్టెడ్ ఇన్ ది పార్లమెంట్. అది కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఇదనమాట యాక్ట్ అనేది. సో, రూల్స్‌కి అక్కడి నుంచి వచ్చినవి రూల్స్ అనమాట. యాక్ట్ ప్రతిదాన్ని డిఫైన్ చేయదు. చెప్పేసి వదిలేస్తది. దాని డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ రూల్స్‌లో ఉంటదనమాట. ప్రొసీజరల్ యాస్పెక్ట్స్ అవన్నీ రూల్స్‌లో ఉంటాయనమాట.
సో ఇక్కడ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. దీనికి ఐటీ యాక్ట్ 2000, దాన్ని ఐటీ రూల్స్ 2009, అది కూడా బేస్గా తీసుకుని ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అనేది వచ్చింది. దీనికి నెక్స్ట్ డెవలప్మెంట్ 24-23లో వచ్చిన టెలికమ్యూనికేషన్ యాక్ట్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం చేసిందంటే, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఓకే, ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ వాళ్ళు డిపి రూల్స్ 2025లో చేయడం జరిగింది. డిపి అంటే ఏంటంటే, డిపి అంటే డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటి? రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేది ఏ కేసులో వచ్చింది భారతదేశంలో? పుట్టుస్వామి కేసులో అక్కడ రైట్ టు ప్రైవసీ అనేది సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఇన్వేజన్ ఆన్ రైట్ టు ప్రైవసీ అంటే ఏదైనా సమాచార ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ రైట్ టు ప్రైవసీ దెబ్బతినకూడదు అని చెప్పి, ఇజ్ ఇట్ ఏ ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ? సో వ్యక్తి స్వేచ్ఛకు అక్కడ ప్రైవేట్ స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు కదా మనం అని చెప్పి, సో దానికోసం అని చెప్పి దాని బేస్ అనమాట అది. ఇక్కడ 2025లో డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ని చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకి ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ఉంటుంది కదా ఒక ఇండివిజువల్ది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అలాగే దీనికి కొన్ని ఇందాక సేమ్ ఐటీ రూల్స్లో ఏది ప్రొసీజర్ అదంతా ఇచ్చాడు. మెయిన్ ఉద్దేశం అయితే దానిని ప్రొటెక్ట్ చేయడము. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఫండమెంటల్ రైట్ జస్టిస్ పుట్టుస్వామి కేసు నుంచి ఇది ఇవాల్వ్ అయిందంట. అలాగే జస్టిస్ ఏపీ షా కమిటీ కూడా 2011లో ఇక్కడ ప్రైవసీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి, అన్నిట్లోకి దూరిపోతున్నారు అని చెప్పింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఇదొకటి. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఐటీలో మనం ముందుకెళ్తే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. వాట్ ఈజ్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లేదా భారత్ నెట్? భారత్ బ్రాడ్బ్యాండ్ అంటే పేరులోనే ఉంది కదా, ఇంటర్నెట్ సంబంధించింది. The Government of India approved the National Optical Fiber Network Initiative on 25th October 2011. సో అదే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది జాతీయ స్థాయిలో దాన్ని అప్రూవ్ చేసింది. దాని పేరే భారత్ నెట్ ప్రాజెక్ట్. ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా, ఇది కేబుల్స్ ద్వారా కాకుండా ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా ఇది ఇంటర్నెట్ అనేది అందరికీ అందించాలి. ఓకే, అందులో ఏముంది? మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ భారత్ నెట్ ప్రాజెక్ట్ ప్రకారము ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ టు కనెక్ట్ 2,50,000 గ్రామ పంచాయత్స్ ఇన్ ద కంట్రీ కవరింగ్ 6,25,000 విలేజెస్. సో 2,50,000 గ్రామ పంచాయతీలు, 6,25,000 గ్రామాలకి ఇంటర్నెట్ సదుపాయము ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందించడానికి ఉద్దేశింపబడిన ప్రాజెక్టే భారత్ నెట్ ప్రాజెక్ట్ లేదా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ లేదా నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్. అన్నమాట. సో ఇది దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్కార్పొరేట్ చేశారట ఈ మొత్తం ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి. స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఇన్కార్పొరేట్ చేశాడు సక్సెస్ఫుల్ చేయడానికి. అయితే ఇప్పుడు మనకి అదే phase 1 కంప్లీట్ అయింది. ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది బాగానే అందుకుంది. అంతవరకు కొద్ది స్లోగా ఉంది, కానీ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ప్రారంభమైన తర్వాత అందులో దీన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత యాక్సలరేట్ అయింది భారత్ బ్రాడ్బ్యాండ్ లేదా భారత్ నెట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మనకి ఈ ఇందులో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే హై స్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న జిల్లాగా కేరళలో ఇడుక్కి బికేమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. హై స్పీడ్ నెట్వర్క్ ఉన్న మొట్టమొదటి జిల్లా భారతదేశంలో. అది కూడా ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్
ద్వారా మొట్టమొదటి హై స్పీడ్ నెట్వర్క్ ఉన్న మొత్తం ఉన్న జిల్లా ఏంటంటే ఇడుక్కి ఇడుక్కి అనమాట. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ దీన్ని భారత్ నెట్ని అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా 16 స్టేట్స్లో ఆల్మోస్ట్ దీన్ని ఆ, అమలు చేయడానికి ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దానికోసం 19,000 crores అక్కడ. అట్ ద సేమ్ టైం ఇన్ఇన్హిబిటెడ్ విలేజెస్, మనుషులు లేని విలేజెస్ కూడా ఇక్కడ బ్రాడ్బ్యాండ్ ఇవ్వాలి అంటే చాలా తక్కువ మంది ఎక్కడెక్కడో ఉంటారు కదా, అక్కడ కూడా బ్రాడ్బ్యాండ్ ఇవ్వడానికి, గ్రామ పంచాయతీలు ఇవ్వడానికి, ఇంకా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. డెవలప్ చేస్తున్నారు. సో కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా కొలాబరేషన్తో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ దీనికోసం ఒక ఫండ్ కూడా క్రియేట్ చేశారు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. అంత ఇంపార్టెంట్ కావాలండి. సో భారత్ నెట్ గురించి ఎగ్జామ్లో రావచ్చు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భారత్ నెట్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు భారత్ నెట్ మనకు కావాలి, ఎందుకు భారత్ నెట్ అంత ఇంపార్టెంట్, గవర్నమెంట్ అంత ఎందుకు స్ట్రెస్ చేస్తుంది భారత్ నెట్ ప్రోగ్రామ్ని? Implementation of various e-governance initiatives such as e-health, e-banking, e-education, ఇవన్నీ ఎడ్యుకేషన్లో అన్ని రూరల్ సెక్టర్కి ఎలా వెళ్తుంది ఎడ్యుకేషన్? ఆన్లైన్ ఈ పాఠశాల ఇవన్నీ ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయిందండి. ఎక్కడో పల్లెటూరులో, ఎక్కడో పాపం రిమోట్ ఏరియాలో క్రిటికల్. ఈ డాక్టర్ ఇక్కడ గైడ్ చేశారు, అక్కడ లోకల్ డాక్టర్ నర్సు చేయగలుగుతారు. ఎంతోమంది ప్రాణాలు రక్షించబడ్డాయి. మెడిసిన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అండి ఇది టెలిమెడిసిన్. బ్యాంకింగ్ సర్వీసెస్, అన్బ్యాంకింగ్ పాపులేషన్, బ్యాంకులు ఉండవు అక్కడ. అక్కడ నెట్వర్క్లు ఉండవు. అలాంటి దగ్గర బ్యాంకింగ్ సర్వీసులు, పోస్టల్ సర్వీసెస్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇవన్నిటికీ భారత్ నెట్ అనేది కీలకం అంట. అదొకటి. అగ్రికల్చర్, ఇంటర్నెట్ కియోస్క్స్ పెట్టారట. కియోస్క్స్ అంటే అక్కడ అన్నీ ఏ క్రాప్, ఎలాగా, రేట్లు అన్నీ ఓవరాల్ డేటా అంతా అక్కడ పెట్టేస్తారు కియోస్కుల్లో. సెంటర్స్ అన్నమాట. అక్కడ నెట్ ఏ ఉండదు కదా మరి. అలాంటి దగ్గర ఈ బ్రాడ్బ్యాండ్ వలన ఈ అగ్రికల్చర్కి అక్కడ నిజంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ టెలికాం సెక్టర్లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, దాన్ని సి.డాట్ అంటారు. సెంటర్ ఫర్, ఇక్కడ గవర్నమెంట్, ఇది ద టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి భారత ప్రభుత్వం టెలికాం టెక్నాలజీ అంతా డెవలప్ చేసే సంస్థకి దీన్ని సి.డాట్ కింద నామకరణం చేశారు 1984లో అటానమస్ బాడీగా దీన్ని పెట్టడం జరిగింది, సి.డాట్ అనేది అనమాట. ఇది మా అన్ని రకాల అంటే మనకి స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయ్యే ఈ టెలికాం టెక్నాలజీకి సంబంధించి అన్నిట్లోనే ఈ ఈ సి.డాట్ అనేది యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది కాకుండా మనకి ఇప్పుడు టెలికాం రంగంలో, పబ్లిక్ సెక్టర్లో, టెలికాంలో ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల పేర్లు ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి మనకి పబ్లిక్ సెక్టర్లో 4 ఉన్నాయట. ప్రభుత్వ రంగంలో 4 ఉన్నాయి. నెంబర్ 1 ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఒకటి ITI, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఇది ఫస్ట్ PSU ఇన్ ద కంట్రీ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఇన్ 1950. ఈ రంగంలో మొట్టమొదటి ప్రభుత్వ సంస్థ అనమాట, ప్రభుత్వ రంగ సంస్థ. ఇది 1950లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందంట. సో దీని పేరు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బెంగళూరులో ఉందన్నమాట. ఇది టెలిఫోన్ ఇండస్ట్రీ అనగానే మీకు దీనికి సంబంధించి మొట్టమొదటి ఆర్గనైజేషన్, ఎప్పటికీ కూడా ఇది వర్కింగ్లోనే ఉంది, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో మెయిన్ సోల్ ఎక్విప్మెంట్ సప్లయర్ అట. అన్ని రకాల BSNLకి కానీ, MTNLకి కానీ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి ఎక్విప్మెంట్లు ఉంటాయి కదా, ఆ వైర్లు, కేబుల్లు, ఫోన్లు అన్నీ మొత్తానికి ఇదే తయారు చేసి సప్లై చేస్తుంది. అది ఫస్ట్ వన్. రెండోది టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. అనమాట. ఇది కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థ 1978లో పెట్టారనమాట. ఇక్కడ ఈ
ఓల్డ్ క్లాస్ టెలిఫోన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, భారతదేశానికి ఆ టెక్నాలజీని, ఆ శాస్త్ర సాంకేతిక ఎక్స్పర్టైజ్ అంటాం కదా, అవన్నీ అందజేసే సంస్థ. ఒక సర్వీస్ లాగా అనమాట, కన్సల్టెంట్స్ అనమాట. ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని టీసీఐఎల్ అంటారు. TCIL. First, the Indian Telephone Industries Limited, ITA. Second one, Telecommunications Consultants India Limited, TCIL, second one. And the third one is Mahanagar Telephone Nigam Limited. Mahanagar, MTNL. MTNL, Mahanagar. సో ఇక్కడ ఇది ఢిల్లీ, ముంబై ఆ రెండు, దీని నవరత్న స్టేటస్ కూడా ఇచ్చారు 1986లో. ఇది మెయిన్ ఏంటంటే భారతదేశంలోని 2 ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అన్నిటి కోసం ఎంటీఎన్ఎల్ పెట్టడం జరిగింది. సో ఎంటీఎన్ఎల్ ఈ 2 నగరాలకి పెడితే మిగతా భారతదేశానికి అందరికీ ఇంకోటి పెట్టాలి కదా, దాని పేరు బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ అనేది అక్కడ ఈ టెలికాం సర్వీస్, కాంప్రహెన్సివ్ టెలికాం సర్వీసెస్, జిఎస్ఎం, సిడిఎంఏ, బ్రాడ్బ్యాండ్, ఇక్కడ సో అన్ని రకాలు, ఎన్ని ఉంటే అన్ని రకాల సర్వీసెస్ అన్నీ బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేస్తుంది. 2000లో దీన్ని ఏర్పాటు చేశారు, ఢిల్లీ ముంబై కాకుండా. సో మొత్తానికి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐటీఐ, టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టీసీఐఎల్, అండ్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, థర్డ్ వన్, అండ్ ద బిఎస్ఎన్ఎల్. మహానగర్, ముంబై అండ్ ఢిల్లీ అనుకున్నాం అనమాట. ఈ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కాదు, ఎక్కడ ప్రైవేట్ రంగ ప్రాబల్యం తక్కువ ఉంది భారతదేశంలో? కేరళ. అక్కడ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 979,000 యూజర్స్. నెంబర్ 1 ఇక్కడ కేరళ, నెంబర్ 2 తమిళనాడు, నెంబర్ 3 మహారాష్ట్ర. బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నది కేరళ, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. అది లైన్ అనమాట. సో ఓకే, ఈ గవర్నెన్స్ సో ఈ గవర్నెన్స్ గురించి మీకు అందరికీ తెలుసు. అక్కడ సిటిజన్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి కానీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటెన్సీ పెంచడానికి కానీ, ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో ఉండడం కానీ, ఎఫిషియన్సీ, ఇదంతా జనరల్ పాయింట్స్. మనకి ఎగ్జామ్లో వచ్చేవి ఈ గవర్నెన్స్ అనేది. ప్రతి దగ్గర మనం ఈ ఆఫీస్ ప్రతి పెట్టుకుంటున్నాం కదా. ఇంపార్టెంట్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఎగ్జామ్లో అడగొచ్చు. నెంబర్ 1 భూమి. సో భూమి అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ భూమి అంటే పేరు తెలిసిందే కాబట్టి, ఏ ప్రాజెక్ట్ జాయింట్లీ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక టు డిజిటలైజ్ పేపర్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ క్రియేట్ సాఫ్ట్వేర్ మెకానిజం. అక్కడ మొత్తం ల్యాండ్ అంతా కర్ణాటకలో డిజిటలైజ్ చేయడానికి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కలిసి భూమి అన్నమాట. సో అలాగే మనకి నెక్స్ట్ ఇందులో ఈ డిస్ట్రిక్ట్ అని, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అనేసి నెక్స్ట్ ఈ గవర్నెన్స్లో ఇంకొక ప్రోగ్రామ్ పేరు ఈ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఈ డిస్ట్రిక్ట్స్ అంటే ఒక ప్రతిదీ అనమాట. ఒక ఆ జిల్లాలో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, అన్ని రకాల సర్వీసెస్ కూడా, అన్నీ కూడా ఆన్లైన్, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఎనీథింగ్ అనమాట. సో సింగపూర్లో మనం ఉదయం వెళ్తే మధ్యాహ్నం కల్లా మనకి 27 ఇండస్ట్రీస్ పర్మిషన్స్, లైసెన్స్ వచ్చేస్తాయట. అక్కడ మొత్తం అన్నీ అక్కడికక్కడ ఆన్లైన్లోనే ఇస్తారట. డాక్యుమెంట్లు కరెక్ట్గా ఇస్తే చాలు అనమాట. సో అలా ఈ డిస్ట్రిక్ట్ అనేది ఏంటంటే మాన్యువల్గా ఇంకెవరూ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే అవుతుంది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనేది అక్కడ ఇది లాంచ్ చేయడం జరిగిందంట. ఈ డిస్ట్రిక్ట్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు, అదొకటి ఇంపార్టెంట్. సో దీని తర్వాత మన మీ సేవ ఈ సేవ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేసింది, మీకు తెలిసిందే దీని గురించి. సో ఇది కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా, అక్కడ న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కోర్ట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో జ్యుడిషియల్ సర్వీసెస్ ఫాస్ట్గా ఆన్లైన్ ద్వారా, ఇప్పుడంతా ఈ కోర్ట్స్ అనేవి నడుస్తున్నాయి కదా, ఆన్లైన్లోనే కోర్టు కేసులు త్వరితగతిన మనకి కోర్టు కేసులు పరిష్కరించడానికి ఈ కోర్ట్స్ అనమాట. సో ఈ ఆఫీస్ అనేది పేపర్లెస్ వర్క్ అనమాట. అంటే ఈ ఆఫీస్లో ఎంత అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదానికి అక్కడ అక్నాలజ్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ ద్వారానే రన్ అవుతుంది అనమాట. సో భూమి చూసాము,
ఈ డిస్ట్రిక్ట్ ఒకటి చూసాము, ఈ సేవ, ఈ కోర్ట్స్, ఈ ఆఫీసు, సమ్ ఆఫ్ ది అక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ దానికి ఒక పేరు ఉంది, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఉమాంగ్ అంటారు. ఉమాంగ్, యుఎంఏఎన్జి. ఓకే, ఉమాంగ్ అంటారు అనమాట. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇదేంటంటే ఇది భారతదేశంలో మొబైల్ గవర్నెన్స్కి మనకి ఇది చాలా దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. యాక్చువల్గా భీమ్ యాప్ తర్వాత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ఉమాంగ్ యాప్ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ఈ ఉమాంగ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రభుత్వ సర్వీసెస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. అయితే ఏంటి ఈ ఈ యాప్ని, ఉమాంగ్ యాప్ని మనకి నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, అలాగే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార మంత్రిత్వ శాఖ, జాతీయ ఈ గవర్నెన్స్ శాఖ వాళ్ళిద్దరూ కలిసి దీన్ని నవంబర్ 2017లో లాంచ్ చేశారు, ఉమాంగ్. అయితే ఇది ఏం చేస్తుంది? ఈ ఉమాంగ్ యాప్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, ఆధారు, గ్యాస్ సిలిండర్, పాస్పోర్ట్, ప్రావిడెంట్ ఫండ్ క్వెర్రీస్, ఇలాగా ఒక అంటే సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఫర్ మల్టిపుల్ అప్లికేషన్, ఎనీ పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే అక్కడ దీని ద్వారా మనకి అనేక సర్వీసులు ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 100 సర్వీసెస్ అట్ స్టేట్ లెవెల్, రీజనల్ లెవెల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్. సో భారతదేశం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న డిజిటల్ ఇండియాలో ఇది అత్యంత ముఖ్యమైన భాగము. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఇది అత్యంత ముఖ్యమైనది. సో ఇక్కడ ఇది ఎస్ఎంఎస్, వెబ్ అన్నిటి ద్వారా కూడా ఉమాంగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఉమాంగ్ అనేది సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఫర్ మల్టిపుల్ అప్లికేషన్, మోర్ దెన్ 100 ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఉమాంగ్ చూసాము, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఉమాంగ్ చూసాము. దీని తర్వాత భీమ్ అంటున్నాం కదా. భీమ్ అంటే అర్థం ఏంటి? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో ఇది ఇంటర్ఫేస్ భారత ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డెవలప్డ్ బై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఎల్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వారు అభివృద్ధి పరిచిన భారతదేశపు యూపీఐ యాప్, దాని పేరు భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనమాట. సో ఇది రియల్ టైం ఫండ్ ట్రాన్స్ఫర్ని దీని ద్వారా అవుతుంది. ఇది డిసెంబర్ 2016లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేయడం జరిగింది. సో అసలు ఇప్పుడు మీరు యూపీఐకి వెళ్ళాలి కదా. ఇప్పుడు భీమ్ అంటున్నాం కదా. యూపీఐ అంటే యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్, ఇట్ పవర్స్ ఇంటూ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అంటే సింగిల్ మొబైల్ అప్లికేషన్. నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా ఒక సింగిల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అవన్నీ లింకప్ చేసేసి అక్కడ మొత్తం యాక్టివిటీస్ అన్ని నువ్వు చేసుకోవచ్చు. అదే కదా మనకు జరుగుతుంది ఇప్పుడు. దాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, పేమెంట్స్ అన్ని యూనిఫై చేయడం, ఏకీకృతం చేయడం, దాన్ని యూపీఐ అని మనం అంటాం అనమాట. సో ఇక్కడ పీర్ టు పీర్ అనమాట. అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు, 1 to 1 వెళ్ళిపోతాయి. పీర్ టు పీర్ అనేది అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆండ్రాయిడ్, విండో అన్ని ప్లాట్ఫామ్లు పనిచేస్తుంది అనేసి. సో ఇక్కడ మనకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2021లో అక్కడ కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈ గ్రోత్ అనేది చాలా ఎక్కువైందంట. ఆల్మోస్ట్ 21లో $100 బిలియన్ అయిందంట. $100 బిలియన్ అక్కడ అక్టోబర్ 21లో జరిగిందనమాట. అంటే ఎంత హ్యూజ్ ఇది ఉందో చూడండి. సో అలాగా ఇప్పుడు 2025 కల్లా ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ అది ఇంచుమించు 7092 ట్రిలియన్స్ అయిందంట. 7092 ట్రిలియన్లు. అంటే ఎంత హ్యూజ్ ట్రాన్సాక్షన్స్. ఇండియన్ గవర్నమెంట్ భీమ్
2016లో ఈ భీమ్ని అప్గ్రేడ్ చేస్తూ భీమ్ 2.0ని దించిందండి. 2016లో భీమ్ని అప్గ్రేడ్ చేస్తూ భీమ్ 2.0 అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఏంటంటే ఈ 2.0లో హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అక్కడ ఎక్కువ పెద్ద పెద్ద అమౌంట్లు, అలాగే మల్టిపుల్ అకౌంట్స్ అన్నింటిని లింక్ చేయడము, అలాగే ఫర్ ఐపీఓ కానీ, అంటే చూడండి, ఐపీఓ అంటే కంపెనీ షేర్లు ఏమైనా కొనుక్కుంటాం కదా, వాడి దగ్గర కొనుక్కోవడం కానీ, గిఫ్టింగ్ మనీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం, అలా డిఫరెంట్ డైవర్సిటీ పెంచింది, వైవిధ్యతను పెంచింది అనమాట. అలాగే మూడు యాక్చువల్గా 13 భాషల్లోనే ఉందంట ఈ యూపీఐకి మన భీమ్ యాప్. సో 2016 నుంచి మరొక 3 భాషలు దానికి యాడ్ చేయడం జరిగింది. కొంకణి, భోజ్పురి, హర్యాన్వి. కొంకణి, భోజ్పురి, హర్యాన్వి అనే 3 భాషల్ని దీనికి యాడ్ చేయడం జరిగింది. దాని పేరు భీమ్ 2.0. భీమ్ 2.0. సో భీమ్ తాలూకా ఇంకా గొప్పతనం ఏంటంటే, భీమ్ అనేది మనకి 2019 నుంచి ఇంటర్నేషనల్ అయింది, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొట్టమొదటిసారిగా సింగపూర్ గవర్నమెంట్, అక్కడ సింగపూర్ వాళ్ళు గవర్నమెంట్, మన ఎన్పిసిఎల్ ఈ ప్రాజెక్ట్లో భీమ్ని అక్కడ సింగపూర్లో యూజ్ చేయడం జరిగిందట కొన్ని టెర్మినల్స్లో. అక్కడ భీమ్ని, అక్కడ భీమ్ వర్క్ చేసి సింగపూర్ గవర్నమెంట్ మన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ దీంతో టైఅప్ అనమాట. సో మొట్టమొదటిగా సింగపూర్లో ఇది వచ్చింది భీమ్, అదొక పాయింట్. దాని తర్వాత మన భూటాన్ నెక్స్ట్ మొత్తం మన ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని వాడుకుంటూ ఆ క్యూఆర్ కోడ్ ఇదంతా, సో రూపే కార్డ్స్ ఇవన్నీ భూటాన్లో యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ అయిందనమాట, ఇంటర్నేషనల్ అయింది. సో భీమ్ 2.0 చూసాము. ఎన్పిసిఎల్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఎన్పిసిఎల్ గురించి మనకి రిటైల్ పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టమ్స్కి అది అత్యున్నత సంస్థ భారతదేశంలో. ఆ రిటైల్ తాలూకా పేమెంట్లు కానీ ఏమైనా సెటిల్మెంట్లు ఇవన్నీ చేయడానికి భారతదేశంలో అత్యున్నత సంస్థ ఎన్పిసిఎల్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఎల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళిద్దరూ కలిసి, ఇండియన్ బ్యాంక్స్ భారతదేశ ప్రభుత్వ బ్యాంకుల అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఇద్దరూ కలిసి ఇక్కడ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 దాన్ని బేస్ చేసుకుని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎన్పిసిఎల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండర్ ద ప్రావిజన్స్ ఆఫ్ ది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 దాని ప్రకారము దీనిని క్రియేట్ చేయడం జరిగింది. పేమెంట్ అలాగే సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏ, ఈ రెండు సంస్థలు కలిపి మనకి 2007లో ఉందంట పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ వచ్చిందంట 2007లో. బేస్ చేసుకుని ఎన్పిసిఎల్ని క్రియేట్ చేశారు. ఓకే, సో ఇది మనకి ఆల్మోస్ట్ 56 మెంబర్ బ్యాంక్స్ ఇందులో ఉన్నాయట. 56 మెంబర్ బ్యాంక్స్ ఇందులో ఉన్నాయంటమ్మా నేషనల్ పేమెంట్స్ దీంట్లో. సో దీని తర్వాత ప్రగతి, ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ కామన్ మ్యాన్స్ సమస్యలు ఉంటాయి కదా, సాధారణ పౌరుల సమస్యల దగ్గర నుంచి అన్ని రకాల సమస్యలు కూడా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్రాల అంటే గవర్నమెంట్ సెక్రటరీలు, ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, అలాగే ఇతర అధికారులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుందట. డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది. దీని పేరు ప్రగతి, ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ పరిపాలన అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ దాని పేరు ప్రగతి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు ఎవ్రీ మంత్ 4th వెడ్నెస్డే 4వ బుధవారం నాడు 3:30 ఇంటరాక్ట్ అవుతారట ప్రధానమంత్రి గారు, సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు. దాన్ని ప్రగతి డే అంటారట. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందట అందరితోని. అక్కడ ఏంటంటే అన్ని రకాల సెంట్రల్ అండ్ స్టేట్ అఫీషియల్స్తో డైరెక్ట్గా అసలు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ గురించి డిస్కషన్ జరుగుతుందట.
ఇండియన్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా పెట్టిన ప్రోగ్రామ్స్లో ప్రగతి అనేది ఒకటి. సో నెక్స్ట్ ఆధార్, మీకు అందరికీ తెలిసిందే ఆధార్ అనేది. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని 12 డిజిట్ నెంబర్ అనమాట. భారత ప్రభుత్వం తరపున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇక్కడ భారతదేశంలో ఎక్కడికైనా ఇది పనికి వస్తుంది. సో అక్కడ ఏమంటారంటే ఇప్పుడు ఈచ్ ఆధార్ నెంబర్ యూనిక్ అంటే ఇండివిజువల్, ఈచ్ ఆధార్ నెంబర్ యూనిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరికీ ఇది ఇవ్వబడుతుంది. సో ఆధార్ గురించి మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. సో దీని తర్వాత డిజిటల్ లాకర్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ డిజీ లాకర్ విచ్ ఈజ్ ఎ డిజిటల్ లాకర్ సర్వీస్. ఫిబ్రవరి 2015లో డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ డిజీ లాకర్ అనేది ఇదేంటి ఒక సెక్యూర్డ్ ప్లేస్ అనమాట. అక్కడ స్టోరింగ్ డాక్యుమెంట్స్ లైక్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, మార్క్ షీట్, డిగ్రీస్, సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్లు అన్నీ ఇందులోకి వస్తాయి. డిగ్రీస్ అన్నీ, పీజీలు అన్ని సర్టిఫికేట్లు ఇందులో మనం పెట్టుకోవచ్చు. లింకప్ అయ్యారు, అన్నిటితో లింకప్ చేస్తారు. అక్కడ డౌన్లోడ్ అయిపోతాయి, మీకు డిజీ లాకర్లో డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఆధార్ నెంబర్కి లింక్, అలాగే అప్పార్ నెంబర్ కూడా ఏదో ఉంటుంది కదా, అది కూడా దీనికి లింక్ అనమాట. ఆధార్ ఇప్పుడు యూనివర్సిటీలో ఏదైనా పరీక్షలు రాస్తారు, ఆ అప్పార్ నెంబర్ అడుగుతుంది ఫీజులు అవి కట్టడానికి కానీ, మార్క్ షీట్లు తీసుకోవడానికి కానీ, అది కూడా డిజీ లాకర్తో లింక్ అనమాట. సో 10 MB స్పేస్ ఇస్తారట ప్రతి వ్యక్తికి కూడా. 10 MB, దాన్ని 1 GB స్పేస్కి ఎక్స్టెండ్ చేస్తారట భవిష్యత్తులో డిజీ లాకర్లో. మొత్తం పుట్టుపూర్వోత్తర ఆస్తులు అన్ని రకాలు పెట్టుకోవచ్చు. 1 GB డేటా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామే డిజీ లాకర్ అనేది. దీనికోసం డిజీ లాకర్ అథారిటీని కూడా పెట్టడం జరిగింది. అదంతా ప్రొసీజర్ మనకు అవసరం లేదు. సో దీని తర్వాత వన్ నేషన్ వన్ ఫాస్ట్ ట్యాగ్. సో ఫాస్ట్ ట్యాగ్స్ అనమాట. అక్కడ నేషనల్ హైవేస్ అన్నింటిలోని ఫాస్ట్ ట్యాగ్స్ పెట్టడం 1 డిసెంబర్ 2019 నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. 1 డిసెంబర్ 2019. దానికి ఏంటంటే అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందటమ్మా. RFID టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. సో ఇది ఈ RFID ద్వారా RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనమాట. సో దీన్ని నేషనల్ NIC అంటాం అనమాట. నేషనల్ ఇది ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనుకుంటా, NIC. వాళ్ళు నియంత్రణ చేసి ఈ డేటా అంతా తీసుకుని దాని ద్వారా ట్రాక్ చేస్తారు. సో ఇది కూడా తీసేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది డైరెక్ట్గా మనం చెప్పుకున్నాము, డైరెక్ట్గా ఆ వెహికల్నే డైరెక్ట్గా డిజిటల్ టోల్ అనేది వస్తుంది. అది ఇంకా ఇది ఎలాగా ఇది 2019 వచ్చింది కాబట్టి ఇది సరిపోతుంది, ఇది అవసరం లేదు. సో దీని తర్వాత RFID టెక్నాలజీ చూసాము. ఉన్నత్ భారత్ అభియాన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మా భారతదేశ మానవ వనరుల శాఖ ఒక ప్రోగ్రాం ఉన్నత్ భారత్ అభియాన్ అనమాట. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో IITs, NITs, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే అవన్నిటిని కూడా అక్కడ దీన్ని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ రూరల్ ఇండియా ఉంటుంది కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఈ హయ్యర్ ఎడ్యుకేషను, ఆ రీసెర్చ్, ఆ ట్రైనింగ్, ఆ ఫెసిలిటీస్ అన్నీని అక్కడ గ్రామీణ ప్రాంతాలకి లింకప్ చేయడానికి అనమాట. సో వాళ్ళకి ఈ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా సపోర్ట్ ఇస్తారట అక్కడ. ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లోని, ఇంజనీరింగ్లోని, అలాగే టెక్నాలజీలోని, మేనేజ్మెంట్లోని అక్కడ కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్లో భాగంగా 132 విలేజెస్ని ఐడెంటిఫై చేశారట. 132 విలేజెస్, గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి కొంతమందిని పికప్ చేశారట. ఈ 16 IITs మన ఇవి ఉన్నాయి కదా, ఈ పెద్ద MITs, ఇవన్నీ NITs, వాళ్ళకి టెక్నాలజీలో కానీ అక్కడ ఎక్స్పర్టీజ్ ఇస్తారనమాట వాళ్ళని. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఉన్నత్ భారత్
అభియాన్ అనమాట అనేది మెయిన్ ద మోస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ కదా. వాటితో డైరెక్ట్గా ఆ విలేజ్ వాళ్ళు లింకప్ చేసి వాళ్ళలో టెక్నాలజీ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ ఆ క్యాపబిలిటీని కానీ డైరెక్ట్గా పెంచడం అనేది ఉన్నత్ భారత్ అభియాన్ అనేది మనకి గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్. సో 132 విలేజెస్ మనకి సెలెక్ట్ 14 ఐఐటీస్ ఇందులో భాగం అయ్యాయి. ఇప్పుడు 14 ఐఐటీస్ పేర్లు అవి మనకు అవసరం లేదు.